పిల్లల్ని 5 సంవత్సరాల పిల్లల్ని 7 సంవత్సరాల పిల్లల్ని 10వ తరగతి చదువుకుంటున్నటువంటి పిల్లల్ని మైనర్ బాలికలను సెక్షువల్ గా స్కూల్లో చదువుకున్నటువంటి టీచర్ల దగ్గర నుంచి చాలా మంది మగవాళ్ళు మరి వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేస్తున్నారని వాళ్ళకి ఏం కనబడ్డదని చెప్పి కోరికలు వస్తున్నాయి ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే సారీ టు సే దిస్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఆడది అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్తాందా? అర్ధరాత్రి పూట రోడ్డు మీద నుంచి ఉంటే అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అని అడుగుతున్నారు. నైట్ షిఫ్ట్లు వేసుకొని ఆడవాళ్ళు బయటకు వస్తా ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎస్ ఏమన్నా అంటే మీరు ఇంకా ఏమంటున్నారంటే ఏమంటున్నారు ఆ ఆడవాళ్ళు డెవలప్ అయిపోయినారు, ఆడవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు, ఆడవాళ్ళు మొగుళ్ళని చంపుతున్నారు. ఎంతమందిని చంపినట్టు మొగుళ్ళు? ఏ రకంగా చూసినా మొగుళ్ళని చంపినటువంటి ఆడవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళని చంపినటువంటి మగవాళ్ళే ఎక్కువ కదా రేషియో. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అనుమానంతో నిన్నటికి మొన్న కిరోసిన్ పోసి నా ఇంట్లో బిడ్డను కూడా చంపపోయింది కదా ఆడదాన్ని. ఇదేంతో అనుమానంతో అంటే వాడి మీద వాడికే నమ్మకం లేదు. వాడితో పుట్టలేదు అనుకున్నాడేమో బిడ్డని. వాడి మగతనం మీద వాడికే నమ్మకం లేక పెళ్ళాలని అనుమానించే ప్రతి ఒక్క మగవాడికి వాడికి నమ్మకం లేదు. వాడి చేసే కాపురం మీద వాడికి నమ్మకం లేదు. తీసుకపోయి కిరోసిన్ పోసి తగలబెట్టినారు. నీకు నచ్చకపోతే కోర్టులు ఉన్నాయి, డైవర్సులు ఇవ్వండి. సో నేను శివాజీ